అందరికీ షలోం. ప్రియమైనటువంటి వారలారా, యెహోవా మెస్సీయ యొక్క పరిశుద్ధమైనటువంటి నామములో అందరికీ షలోం. పరిశుద్ధాత్మ దేవుడు అనుదినము వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. నేటి దినమున కూడా అనుదినము దేవుని యొక్క మహా గొప్ప కృప వాక్యమును వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదింపబడతారు. వినుట వలననే ఆశీర్వాదం, దీవెనలు. అవును ప్రియమైనటువంటి వారలారా, వాక్యం వినుట వలన మనం బలపరచబడతాం పరిశుద్ధాత్మ ద్వారా. ఉదయకాలమున ప్రభు అయినటువంటి యెహోవా మెస్సీయ వారి శ్రమలను గురించి ధ్యానిస్తూ ఉన్నాం. ఈ దినమున కూడా యెహోవా మెస్సీయ వారి యొక్క శ్రమలలో ఆయన ఒంటరివాడుగా విడిచిపెట్టబడ్డాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో ఆయన విసర్జింపబడిన వాడుగా, ఆయన ఒంటరిగా శిష్యులు ఆయనను విడిచిపెట్టారు. శిష్యులు మత్తయి సువార్త 56వ వచనం 26వ అధ్యాయం 56వ వచనం 26, 56 అయితే ప్రవక్తల లేఖనములో నెరవేరునట్లు ఇదంతయు జరగనని చెప్పాను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయారు. అవును ప్రియమైనటువంటి వారులారా, శిష్యులందరూ కూడా ఆయనను విడిచిపెట్టి పారిపోయారు. పేతురు కూడా, శిష్యులు ముందుగానే చెప్పారు, బోధకుడా రబ్బుని, గొర్రెల కాపరి కొట్టదును, మందలోని గొర్రెలు చెదిరిపోవునని వ్రాయబడిన తర్వాత ఆయన ఈ రాత్రి మీరందరూ నా విషయమే అభ్యంతరపడదు. ముందుగానే చెప్పాడు ఆయన, ఈ రాత్రి మీరందరూ నా విషయమే అభ్యంతరపడదు. కాబట్టి వారందరూ కూడా వారు ఏమన్నారు, మా ప్రాణము పోయినా కూడా మేము నిన్ను విడిచిపెట్టి పోమని. ఇది మనుష్యుల యొక్క స్వభావం. దేవుడు ముందుగానే ఎరిగాడు, వారిని గురించి దేవుడు ముందుగానే ఎరిగాడు. కాబట్టి నేను ఆ యెహోవా వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమే అభ్యంతరపడతారు. ఏలైనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదిరిపోవు. అవును ప్రియమైనటువంటి వారులా, గొర్రెల యొక్క కాపరి, గొర్రెలు చెదిరిపోవును. 11 మంది శిష్యులు కూడా ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ పేతురు బయట ముంగిట 26వ అధ్యాయం 69వ వచనంలో మనం బహుజాగ్రత్తగా చూసినట్లయితే, పేతురు వెలుపట ముంగిట కూర్చొని ఉండగా లోపల విచారణ జరుగుతున్నది. కయప యొక్క మందిరంలో, గృహంలో విచారణ జరుగుతుండగా పేతురు వెలుపటి ముంగిట కూర్చుని ఉండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి, నీవు గలిలయుడగు యోషువతో కూడా ఉంటివి కదా అని. అందుకు అతడు, నేనుండలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట ఒప్పుకున్నాడు. ఆయన ఎవరో నాకు తెలియదు. పేతురు బొంకాడు. అతడు నడవలోనికి వెళ్ళిన తరువాత మరి ఒక చిన్నది అతనిని చూచి, వీడు నజరేయుడగు యోషువతో కూడా ఉండనని అక్కడ వారితో చెప్పగా, అతడు ఒట్టు పెట్టుకొని నేనుండలేదు అని ఆ మనుష్యుని నేను ఎరుగనని మరలా చెప్పాడు. ఆయనను నేను ఎరుగనని. కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిల్చున్న పేతురు వద్దకు వచ్చి, నిజమే, నీవు వారిలో ఒకడివే అని నీ పలుకు నిన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నది అతనితో చెప్పి. అందుకు అతడు, ఆ మనుష్యుని నేను ఎరుగనని చెప్పి శపించుకున్నటకు, ఒట్టు పెట్టుకున్నటకు మొదలు పెట్టాను. వెంటనే కోడి కూసెను కనుక, కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగవా అని ముమ్మారు చెప్పేదామని యెహోవా తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకం చేసుకుని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాడు. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, ఆయన ఒంటరిగా విడిచిపెట్టబడ్డాడు. శిష్యులు ఆయనను విడిచిపెట్టారు. శాస్త్రులు, పరిసయ్యులు, యూదా మత బోధకులు, సన్నెద్రిన్ సభ వారు అందరూ కూడా ఆయన రాయబడినటువంటి యొక్క లేఖనము ప్రకారము ఆయన విసర్జింపబడిన వాడైన. యెషయా గ్రంథము 53వ అధ్యాయము లేఖనము రాయబడినటువంటి 53:3 తృణీకరింపబడిన వాడు. ఆయన మనుష్యుల చేత విసర్జింపబడిన వాడుగా విడిచిపెట్టారు. ఆయనని ఒంటరి వాడిగా చేశారు. ఆయన విడిచిపెట్టారు. ప్రతి ఒక్కరు కూడా శాస్త్రులు, పరిసయ్యులు, సన్నెద్రిన్ సభ వారు ఆయన మీద నిందలు మోపారు. పేతురు దూరము నుండి వచ్చి లోపల ఆయనను విచారణ చేస్తున్నారు. దూరము నిలిచి ఉండి పేతురు చూసి బయట ముంగిట ఆ కయప యొక్క గృహము బయట కూర్చొని లోపల దీని అంతము ఏమవునో, ఏమి జరుగుతుందో లోపల చూస్తూ ఉన్నాడు దూరం నుంచి. అప్పుడు ఒక చిన్నది వచ్చి, నీవు బోధకునితో కూడా, ఆ యొక్క రబ్బునితో కూడా నీవు ఉన్నవాడివి కాదా? పేతురు బయట ముంగిట కూర్చొని ఉండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి, నీవు గలిలయుడైన యోషువతో కూడా నీవు ఉంటివే అని చెప్పినప్పుడు పేతురు, నేను ఉండలేదు, నేను లేను అని చెప్తూ వస్తున్నాడు. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, ప్రార్థన లేనటువంటి జీవితం,
పేతురు అతిశయము ముందుగానే అతిశయించాడు. పేతురు ఏమని? అందరూ నిన్ను విడిచినా నేను నిన్ను విడవను. ఆ యొక్క నమ్మకము మత్తయి సువార్త 26 అధ్యాయం 33 ఒక సామాన్య పని, ఒక ఆ యొక్క ప్రశ్నకు భయపడిపోయాడు. సామాన్యమైనటువంటి ఒక చిన్నది అడిగినటువంటి ప్రశ్నకు పేతురు భయపడిపోయాడు. అవును ప్రియమైనటువంటి వారలా, దేవుని యొక్క శక్తి పైన మనము ఆధారపడాలి. మనుషులకు భయపడకూడదు. ప్రార్థన లేనటువంటి బలహీనత. గెత్సెమనే తోటలో పేతురు నిద్రపోయాడు. యెహోవా వారు ప్రార్థన చేస్తున్నారు. వచ్చి పేతురు, సీమోను పేతురు లేచి ప్రార్థన చేయి, ఒక గడి అయినా నువ్వు ప్రార్థన చేయలేవా అని ఆయన ప్రశ్నించాడు పేతురుని. అవును, ఇది ప్రార్థన లేనటువంటి బలహీనత. పేతురు ఒప్పుకోలేకపోయాడు ఆయనని. ఈ దినమున మనము కూడా నేర్చుకోవలసినటువంటి ఒక ఆత్మీయ సత్యము, ప్రార్థన లేనటువంటి ఒక బలహీనత. మనము ఆయనను ఒప్పుకొనలేకపోతున్నాం. అవును ప్రియమైనటువంటి వారలారా, యెహోవా చెప్పిన మాట పేతురును నిర్లక్ష్యం చేశాడు. పేతురు, ఒక గడి అయినను నీవు ప్రార్థన చేయలేవా మోకరించి? శోధన ఎదురైనప్పుడు నిలబడలేకపోయాడు, ఆయనను ఒప్పుకొనలేకపోయాడు. దూరముగా అనుసరించాడు. దూరము నుండి అనుసరించాడు. మత్తయి సువార్త 26 అధ్యాయం 8 మరలా దేవునికి దూరంగా ఉంటే లోకపు, చూడండి 56 అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరినట్లు ఇదంతయు జరిగినప్పుడు శిష్యులందరూ ఆయన విడిచి పారిపోయారు. శిష్యులందరూ ఆయనను విడిచిపెట్టి పారిపోయారు. అవును ప్రియమైనటువంటి వారలారా, 58 పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు ఆయనను దూరము నుండి వెంబడించి లోపలికి పోయి, దూరము నుండి వెంబడించాడు. ఆయనను ఒప్పుకొనలేకపోయాడు. దూరము నుండి వెంబడించాడు. లోపలికి పోయి దీని అంతమేమవునో చూడవలనని బంట్రోతుతో కూడా కూర్చున్నాడు. అవును ప్రియమైనటువంటి వారలారా, పేతురు 3 సార్లు బొంకాడు. కానీ ప్రభు అయినటువంటి యెహోవా వారు ఏం చేస్తారు చూద్దాం. ఈ యొక్క యెహోవా వారు ఒంటరి వారుగా విడిచిపెట్టబడ్డారు. ఆయన శిష్యులు ఆయనను విడిచిపెట్టారు. శాస్త్రులు, పరిసయ్యులు, యూదామత బోధకులు, సెంద్రద్రిన్ సభ వారు అందరూ కూడా ఆయనకు విరోధంగా లేచి నిలవబడ్డారు. ఆయన దేవుని పైన ఆధారపడి ఉన్నాడు. అందుకే ఒక వాక్యం సెలవిస్తున్నది, లేఖనం సెలవిస్తున్నది. చూద్దాం ఆయన తండ్రికి. యోహాను సువార్త 16 అధ్యాయం 32 ఆయన ఏమని సెలవిస్తున్నాడు? మీరు నన్ను ఒంటరిగా విడిచిపెట్టి ప్రతివాడును తన ఇంటికి వెళ్ళుదురు. యెహోవా వారిని విడిచిపెట్టారు ఒంటరిగా. ప్రతివాడు తన ఇంటికి వెళ్ళుదురు. అయితే తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను అని యెహోవా వారు ధైర్యం చెప్పారు. తండ్రి నాతో ఉన్నాడు కాబట్టి నేను ఒంటరిగా లేను. ఈ దినమున మనము కూడా మనల్ని అందరూ విడిచిపెట్టి వెళ్ళినా కూడా పరలోకమందున్న తండ్రి మనతో ఒంటరిగా ఉన్నాడు కాబట్టి నేను ఒంటరిగా లేను అనేటువంటి ఒక మాటను చెప్పగలే స్థితిలో మనము ఈ దినమున విశ్వాసులుగా మనము ఉండాలి. అవును ప్రియమైనటువంటి వారలారా, ప్రభు అయినటువంటి యెహోవా వారు ఎదుర్కొన్నటువంటి శ్రమలు. పేతురు 3 సార్లు నేను ఆయనను ఎరుగను అని బొంకాడు. పేతురు బొంకినప్పటికీ యెహోవా వారు 26 అధ్యాయం 75 లేఖనము ఏమి సెలవిస్తున్నది? కోడి కూయకమునుపు నీవు నన్నెరుగవని మొమ్మారు చెప్పెదవని యెహోవా తనతో అనిన మాట పేతురు జ్ఞాపకం చేసుకున్నాడు. వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాడు. యెహోవా వారు చెప్పిందే జరిగింది. పశ్చాత్తాపడ్డాడు. 3 సార్లు బొంకాడు కాబట్టి పశ్చాత్తాపడి అతడు పోయి ఏడ్చాడు. మత్తయి సువార్త యెహోవా యొక్క ప్రవచనము 26 అధ్యాయం 34 కోడి కూయక ముందే నీవు నన్ను ఎరుగవని ముమ్మారు నీవు పలికెదవని ముందుగానే యెహోవా వారు చెప్పారు. కాబట్టి ఆ యొక్క లేఖనము నెరవేరింది. సామెతల గ్రంథం పేతురు ఎందుకు పడిపోయాడు? గర్వంతో చెప్పాడు పేతురు, బోధకుడా, రబ్బుని, నేను నిన్ను ఎరుగనని నేను చనిపోయినా కూడా, శిష్యులందరూ చెప్పారు, ఎటువంటి శ్రమ వచ్చినా కూడా నిన్ను ఎరుగమని మేము ఎప్పుడు కూడా చెప్పము, నేను మీతోనే ఉంటాం. కాబట్టి లేఖనము కూడా సెలవిస్తుంది. లేఖనం ఏమని సెలవిస్తుంది చూడండి ఒకసారి. సామెతలు 16:18 నాశనమునకు ముందు గర్వము నడుచును, పతనమునకు ముందు అహంకారము నడుచును. మనుష్యుడు కాబట్టి అహంకారముతో వారు చెప్పారు, బోధకుడా, రబ్బుని, మేము నిన్ను ఎరుగమని ఎప్పుడు కూడా మేము చెప్పము అని వారు చెప్పారు ముందుగానే. కాబట్టి యెహోవా వారు ఈ రాత్రి మీరందరూ నా విషయమే అభ్యంతరపడెదరు ముందుగానే ఆయన చెప్పుకుంటూ వచ్చాడు.
లూకాసు వార్త 22వ అధ్యాయం, లూకాసు వార్త 22వ అధ్యాయం 61వ వచనము మనం బహు జాగ్రత్తగా చూసినట్లయితే, మత్తయి, మార్కు, లూకాసు వార్త 22 61వ వచనం, 22 61వ వచనం మనం చూసినట్లయితే చూడండి ఒకసారి. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను కనుక. ఎవరి వైపు చూచాడు? ఆయన విచారణను ఎదుర్కొంటూ ఉన్నాడు. అప్పుడు ప్రభువు పేతురు బొంకినప్పుడు ప్రభు అయినటువంటి యాశ్వామెసే వారు పేతురు వైపు చూచెను. అవును ప్రియమైనటువంటి వారులారా, ఇందులో మనము బహు జాగ్రత్తగా ధ్యానించవలసినటువంటి ఒక మాట. పేతురు ఒక పాఠము మన జీవితంలో కావాలి. యాశ్వామెసే వారు పేతురు, బోధకుడా, రబ్బుని, నీవెవరో నేను ఎరుగను. ముమ్మారు ఒక చిన్నది గలిలయుడైన యాశ్వామెసేతో నీవు ఉన్నావు, నేను ఆయన ఎరుగను అన్నారు. తర్వాత ఇంకొకరు వచ్చి నీవు ఆయనతో ఉన్నవాడవు కావా అని అడిగినప్పుడు, నేను ఆయనతో ఉన్నవాడను కాను, ఆయన ఎవరో నేను ఎరుగనని ఒట్టు పెట్టుకున్నాడు. బంట్రవుతో అడిగినప్పుడు ఆయన ఎవరో నేను ఎరుగనని ఒట్టు పెట్టుకున్నాడు. ముమ్మారు ఆయన బొంకాడు పేతురు. ఇది మనుష్యుని యొక్క బలహీనతను తెలియచేస్తున్నది. అప్పుడు యాశ్వామెసే వారు ఏమన్నారు? అదే మనమైతే ఏమంటాం? ఇన్ని అబద్ధాలు, కోపపడతాడు. మనుషుని యొక్క స్వభావం ఏం చేస్తుంది? పరిశుద్ధాత్మ మనుషుని యొక్క స్వభావం కోపపడుతుంది, మనుషుని యొక్క స్వభావం. కానీ యాశ్వామెసే వారు 22వ అధ్యాయం 61వ వచనంలో యాశ్వామెసే వారి చూపు ఆ పేతురు యొక్క మనస్సును మార్చివేసింది. యాశ్వామెసే వారి చూపు పేతురు యొక్క పశ్చాత్తాపడ్డాడు పేతురు. ఆయన చూపులో దయ ఉంది, ఆయన చూపులో ప్రేమ ఉంది, ఆయన చూపులో కరుణ ఉంది, ఆయన చూపులో ఆ యొక్క క్షమాపణ ఉన్నది. అవును ప్రియమైనటువంటి వారులారా, పేతురు బొంకినప్పుడు ప్రభు అయినటువంటి యాశ్వామెసే వారు పేతురు వైపు చూచారు. లూకాసు వార్త 22వ అధ్యాయం 61వ వచనము మనం బహు జాగ్రత్తగా చూసినట్లయితే, నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగవని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొని వెలికిపోయి సంతాపపడి ఏడ్చినారు. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, యాశ్వామెసే వారు చూచినటువంటి ఆ యొక్క చూపు పేతురు, బోధకుడా, రబ్బుని, నన్ను క్షమించు తండ్రి, ఇదిగో నేను అబద్ధికుడను, అబద్ధమాడ నీవు ఎరుగవని అబద్ధమాడనని పొంకాడు పేతురు. అవును ప్రియమైనటువంటి వారులారా, ప్రభు అయినటువంటి యాశ్వామెసే యొక్క వారి చూపు పేతురు మనస్సును మార్చివేసింది, పశ్చాత్తాపడ్డాడు. ఆయన చూపులో క్షమాపణ ఉన్నది. పేతురు, నీవు నన్ను ఒప్పుకొనని అనినా కూడా నేను నిన్ను క్షమించిన. క్షమాపణ ఉన్నది ఆయన చూపులో, ప్రేమ ఉన్నది ఆయన చూపులో, కరుణ, జాలి, దయ ఉన్నది ఆయన చూపులో, మహిమ గల మనుష్య కుమారుని యొక్క చూపులో. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, బహుజాగ్రత్తగా మనము వాక్యమును చదవాలి. పేతురు యొక్క వైఫల్యం మనందరికి కూడా మన జీవితాలలో ఒక పాఠం. భక్తి అనేది మాటల్లో కాదు, ఆత్మ సంబంధమైనటువంటి మెలకువలో ఉండాలి. అయితే పేతురు పడిపోయినా కూడా యాశ్వామెసే వారు ఆయనను విడిచిపెట్టలేదు. అవును ప్రియమైనటువంటి వారులారా, అత్యంత హృదయాలను కదిలించేటువంటి యొక్క విషయం, శక్తివంతమైనటువంటి యొక్క విషయం. 3 సార్లు ఎరగనని పేతురు బొంకాడు. యాశ్వామెసే వారు ఆయన వైపు చూచారు. 61వ వచనము జాగ్రత్తగా మనము చూసినట్లయితే, ఆ యాశ్వామెసే వారు ఆ పేతురు ఆయన బొంకినప్పుడు అతడు వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చారు. అవును ప్రియమైనటువంటి వారు, ప్రభు తిరిగి పేతురు వైపు చూచెను. అంతట పేతురు, నేడు కోడి కూయక మునుపు నీవు నన్ను ముమ్మార్లు ఎరుగనందున ప్రభువు తనతో చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన చూపులో ప్రేమ ఉన్నది. అవును ప్రియమైనటువంటి వారు, యాశ్వా పేతురును కోపంతో ఆయన అడగలేదు. నేను ముందే చెప్పినాను కదా, కఠినమైనటువంటి మాటతో పేతురుని ఆయన ప్రశ్నించలేదు. ఆయన చూపులో జాలి, ఆయన చూపులో క్షమాపణ, ఆయన చూపులో దయ. పేతురు, నేను ఇంకా నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను.
అని ఆ యొక్క చూపు పేతురు యొక్క హృదయాన్ని ముక్కలుగా చేసి. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, వాక్యమును జ్ఞాపకం చేసుకున్నాడు పేతురు. వాక్యమును జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రభువు చూడగానే పేతురు ప్రభువు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకొని, శోధనలో ఉన్నప్పుడు మనము దేవుని వాక్యాన్ని మర్చిపోతాం. శోధనలో ఉన్నప్పుడు పేతురు భయపడుతూ శోధనలో ఉన్నాడు. ఈ యొక్క బంట్రౌతులు ఆయనతో కూడా నన్ను శిక్షిస్తారేమో అని భయపడుతూ వస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ వాక్యమును మర్చిపోయాడు. కానీ పరిశుద్ధాత్మ మనల్ని హెచ్చరించినప్పుడు ఆ వాక్యమే మనల్ని పశ్చాత్తాపానికి నడిపిస్తుంది. పేతురు దేవుని యెహోవా మెస్సీయ వారిని విడిచిపెట్టాడు. కానీ యెహోవా మెస్సీయ వారిని ఎరుగనని ముమ్మారు పలికినా కూడా ప్రభు అయినటువంటి యెహోవా మెస్సీయ వారు పేతురుని విడిచిపెట్టలేదు. మరలా బలపరిచాడు. మరణ పునరుత్థానము తర్వాత పేతురు చేసినటువంటి ఆ యొక్క సువార్త నిమిత్తం అనేకులు మారు మనస్సును పొందారు. అవును ప్రియమైనటువంటి వారులారా, దేవుడు ఏమిచ్చాడు అక్కడ? మౌనముగా ఉండి సందేశం ఇచ్చాడు పేతురికి. మౌనముగా ఉండి యెహోవా ఏమి మాట్లాడలేదు, కేవలము చూశారు ఆయన చూపు. కాబట్టి దేవుని యొక్క మౌనం, ఆయన సన్నిధి మన పాపమును మనం ఎత్తి చూపడానికి. దేవుడు మౌనముగా ఉన్నాడు మన పట్ల. పేతురు పట్ల మౌనముగా ఆయన చూపు మాత్రము చూశాడు. పేతురు తన హృదయము బద్దలైపోయింది. తండ్రి నన్ను క్షమించు, బోధకుడా ప్రభుని నన్ను క్షమించు, ఇదిగో నీవు చెప్పినట్లే ముమ్మారు నేను బొంకినాను. దేవుని యొక్క మౌనము, ప్రభు అయినటువంటి యెహోవా మెస్సీయ వారి యొక్క మౌనము పేతురు యొక్క హృదయాన్ని బద్దలు చేసింది. ఈ దినమున దేవుని యొక్క పరిశుద్ధాత్మ, దేవుని యొక్క మౌనము మన హృదయాన్ని కదిలించలేకపోతుంది. అవును ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క చూపుతో పేతురు పశ్చాత్తాపడ్డాడు. దేవుని యొక్క చూపులో ప్రేమ ఉంది. ఆయన క్షమాపణతో చూచాడు. ఇదిగో పేతురు వైపు ఒక్కసారి చూచాడు. పేతురుకి అర్థమైపోయింది, తండ్రి నన్ను క్షమించు, రబ్బుని నన్ను క్షమించు అని. హృదయము బద్దలైపోయేటట్లు ఏడ్చాడని లేఖనము సెలవిస్తున్నది. పేతురు వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను, తండ్రి నన్ను ఇంకా క్షమిస్తున్నావా, ఇంకా క్షమిస్తున్నావా. అవును ప్రియమైనటువంటి వాళ్ళారా, నిజమైనటువంటి పశ్చాత్తాపం పేతురు పొందాడు. ఈ చూపు తర్వాత పేతురు బయటికి వెళ్ళి బిగ్గరగా ఏడ్చాడు. 62వ వచనము, బిగ్గరగా ఏడ్చానని లేఖనం సెలవిచ్చుతున్నది. అవును ప్రియమైనటువంటి వారులారా, పేతురు పశ్చాత్తాపాడు. తాను ప్రేమించినటువంటి బోధకుడు ఆయనను గాయపరిచానని ఆ పేతురు ఏడ్చాడు. తాను ప్రేమించిన యెహోవా మెస్సీయ వారు ఎంతగానో ప్రేమించారు పేతురు. అంతగా ప్రేమించినటువంటి ఆ పరలోకపు తండ్రిని గాయపరిచానని, ఆయన కొరకు అబద్ధమాడాననే పశ్చాత్తాపం పేతురులో కనిపించింది. అవును ప్రియమైనటువంటి వారు, లూకాసు మత్తయి సువార్త 26:34 యెహోవా ముందే పేతురు యొక్క పతనం గురించి ముందుగానే చెప్పాడు, ముందుగానే ప్రవచించాడు. కాబట్టి ఆ యొక్క కీర్తనల గ్రంథము 119:59 నేను నా మార్గములను ఆలోచన చేసుకొని నీ శాసనముల తట్టు నా పాదములు తిప్పుకుంటే. ఆయన విషయంలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క లేఖనము, ప్రతి ఒక్క ప్రవచనము నెరవేరుతుంది. పేతురు 3 సార్లు బుంకినందున యెహోవా అతనిని 3 సార్లు తన ప్రేమను అడిగి స్థిరపరిచారు. యెహోవా మెస్సీయ వారు ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. అదే మనమైతే నా గురించి నీవు ఒప్పుకొనలేవా, అబద్ధమాడతావా, ఛీ అని మనం చీత్కరించేటువంటి మనుష్యుని యొక్క మనస్సు ఇక్కడ కనబడుతోంది. అవును ప్రియమైనటువంటి వారులారా, మనకు నమ్మకమైనటువంటి వారు మనము శ్రమలలో ఉన్నప్పుడు మనల్ని వారు ఒప్పుకొనకపోతే ఎంతటి వేదన, మనం ఏం చేస్తాం. కానీ ప్రభు అయినటువంటి యెహోవా మెస్సీయ వారు అలాగూ చేయలేదు. అతడు ఒక్కసారి పేతురు వైపు చూచాడు. జాలి కరుణతో, ప్రేమతో, క్షమాపణతో చూచాడు. అవును ప్రియమైనటువంటిది దేవుని యొక్క సంగమ. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము పశ్చాత్తాపం, మారు మనస్సు కలగజేస్తుందని. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము రక్షణార్థమైనటువంటి మారు మనస్సు కలగజేస్తుందని 2 కొరింథీ 7:10 లేఖనము రాయబడి ఉన్నది. అవును ప్రియమైనటువంటి వారులారా, తన శిష్యుల యొక్క వైఫల్యాన్ని ఇక్కడ చూస్తున్నాం.
అదే శిష్యులు, పడిపోయినటువంటి శిష్యులు పెంతెకోస్తప్పుడు బహుబలముగా పరిశుద్ధాత్మను పొంది లోకమంతటికి సువార్తను ప్రకటించారు. వారు యాషువామెసే వారు మరలా వారిని లేవనెత్తి నిలబెట్టారు వారు. అవును ప్రియమైనటువంటి వారులారా, మనం నేర్చుకునవలసినటువంటి ఆత్మీయ పాఠం, దేవుడు మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు. యాషువామెసే వారు లోకంలో ఉన్నప్పుడు చెప్పాడు, తండ్రి నాకు తోడు, కాబట్టి ఆయన విడిచిపెట్టలేదు. శిష్యులు విడిచిపెట్టారు. లోకం ఎదురు తిరిగింది. సన్హెద్రిన్ సభ వారు ఎదురు తిరిగారు. యాజకులు, శాస్త్రులు, పరిసేయులు, ఆయన విసర్జింపబడిన వాడాయను. యెషయా 53:3 తృణీకరింపబడిన వాడాయను. కానీ ఆయన ఒంటరిగానే శ్రమను అనుభవిస్తున్నాడు. శిష్యులు కూడా విడిచిపెట్టారు, అయినా ఆయన క్షమాపణతోనే చూచారు. ఈ దినమున మనము కూడా యాషువామెసే వారు ఆయన ఏమీ అనడం లేదు, పరలోకం నుండి ఆయన మనల్ని ఇంకా ఏమీ అనడం లేదు అంటే దేవుని యొక్క చూపు మన పట్ల ప్రేమ, క్షమాపణ గల చూపు మన పైన ఉన్నది. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, ఈ యొక్క లూకాసు వార్త 22వ అధ్యాయం 61, 61, 22 వచనాల గురించి మనం నేర్చుకోవలసినటువంటి ఆత్మీయ పాఠం. పేతురు 3 సార్లు ఆయనను ఎరుగనని బొంకినా కూడా దూరం నుండి వెంబడించాడు, ఆయనతో ఉండలేదు. నమ్మకమైనటువంటి శిష్యుడు, అందరూ చెదిరిపోయారు, పేతురు వెంబడించాడు. ఒప్పుకొనను, ఆయనను ఒప్పుకొనలేదు. ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పాడు. అయినా కూడా యాషువామెసే వారు పేతురు ద్రోహం చేసినా కూడా, మనము ఆయనకు ద్రోహం చేసినా కూడా, ఒప్పుకొనకపోయినా కూడా ఆయన చూపు పేతురు యొక్క హృదయాన్ని బద్దలు చేసింది. పశ్చాత్తాపడ్డాడు, కుమిలిపోయాడు, గట్టిగా ఏడ్చాడు. పేతురు మారు మనస్సు పొందాడు. అది ప్రభు అయినటువంటి యాషువామెసే వారి చూపు. అవును ప్రియమైనటువంటి దేవుని సంగమ, ఆయన మౌనముగా ఉండి కార్యము చేసేటువంటి వారు ప్రభు అయినటువంటి యాషువామెసే వారు. ఆయన మౌనముగా ఉన్నాడని పేతురు ఆయన చూసినటువంటి చూపును పట్టి మారు మనస్సు పొందాడు. ఈ దినమున ఆయన చూస్తున్నాడు మనల్ని కూడా. ఆయన చూపు, ఆయన ఏమీ అనడం లేదని మనం ఇంకా లోకంలోనే ఉన్నామా? పశ్చాత్తాపడి ఆయన పట్ల, ఆయన పైవైపు తిరిగి మనము పేతురు వలె మారు మనస్సు పొంది పశ్చాత్తాపడి ఆయన దయచేయ క్షమాపణను మనము అంగీకరించి మనము ఆ యొక్క శ్రమలను ధ్యానిస్తూ ఉన్నాం. అవును ప్రియమైనటువంటి వారులారా, మనం కూడా అనుదినము పశ్చాత్తాపడి పేతురు వలె మన యొక్క తప్పులను ఒప్పుకొని ఆయన ఎదుట, తండ్రి పాపిని, నన్ను క్షమించు, నువ్వు చూస్తూనే ఉన్నావు, ఊరకనే ఉన్నావు, ఇంకా శిక్షించలేదు మమ్మల్ని అని పశ్చాత్తాపడి ఆయన సన్నిధికి వస్తాం అనుదినము. మరలా రేపటి దినం ఉదయకాలమున యాషువామెసే వారి యొక్క శ్రమలను ధ్యానిస్తున్నాం. అందరూ కూడా ఈ యొక్క వాక్యమును వినండి, ఆశీర్వదింపబడండి, స్వస్థపరచబడండి. మీ యొక్క చేతి పనులు స్థిరపరచబడ్డాయి, మీరు ఆశీర్వదింపబడతారు, మీరు స్థిరపరచబడతారు. మీ గృహములలో నెమ్మదిని, సమాధానం దేవుడు అనుగ్రహించును గాక. అందరి యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ షలోం.